అమ్మినాం మేము 20 గుంటల భూమి. 20 గుంటల భూమికి తవ్విస్తామని అన్నాం. తవ్విస్తామని అంటే ఇప్పుడు 3 ఎకరాలు ఉండాలి. ఆ 3 ఎకరాలకు తవ్విమని ఆడు మా బావకొని మేము అమ్మిన దానికి 20 గుంటలకు ఇస్తామని మేము ఇక ఇస్తామని అనగా కూడా కుల బంధాన్ని తోలుకొచ్చి అంతటికి అన్న కొడుకే కదా అని అంటే అన్న కొడుకు అయితే వాళ్ళు అయితే దాన్ని దోమని ఆ సర్వే నెంబర్లోకి వెళ్ళి తీసుకొని అది మా సర్వే నెంబర్లోకి వెళ్ళి మరి మేము భూసంలో కొన్నాం అందులోనేమో సిద్ధకుంటోళ్ళది నేనెందుకు ఇస్తా అని అన్నాం. అంటే అప్పుడు 2 లక్షల దడుగు పెట్టించుకున్నారు. 2 లక్షలు అయిపోయేదాకా 75,000 దడుగు తీసుకున్నారు. 2 లక్షలు అయిపోయేదాకా తిన్నారు తాగింది 3 ఏళ్ళ నాటి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానికే తవ్వగాలంటే ఓ ట్రాక్టర్ డబ్బా మీరు పొడిచెత్తాను దున్ననిచ్చు లేదు వానక వేసికి పొలాల మీద వచ్చినా కానీ మేము మాకు ఒక్క బిడ్డ ఒక్క కొడుకు చచ్చిపోయింది, బిడ్డ చచ్చిపోయింది, ఒక్కతే బిడ్డ ఉన్నది. అల్లుని రానిస్తలేరు ఊళ్ళేకి. నీకేముంది రే ఊళ్ళే నీవు ఎందుకు మాట్లాడతావు రాను మేమిద్దరే ఉంటాం. మేమిద్దరి మీదకి ఈ తాపకు ఆ సంఘంలో పోయి బీడిచ్చుడు పిలిపించుడు దండుగు మా మీదనే తీసి మా ఏదీనుడు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి వస్తే మళ్ళీ మొన్న పొలాలు కోసినాక ఇంటికి వచ్చి పెద్ద మనుషులు 4 పెద్ద మనుషులు అడిగితే గంతే మేము అమ్మిన దానికి ఇంత కానీ వేరే దానికి ఇయ్య మీరు ఆలోచించుకోండి. నేను ఎన్నిసార్లు చెప్పిన గంతే చెప్తున్నానంటే ఎందుకు ఇయ్యవు అంతటికి ఇస్తావా ఇయ్యవా అని దౌర్జన్యం చేసింది ఇంటికి వచ్చి 4 పెద్ద మనుషులు. అయితే నేను నన్ను ఏడికి చేసిన ఏం చేసినా సరే కానీ నేను అమ్మిన దానికి ఇస్తాను అన్నాడు. అనగా కూడా ఆయనతో కలసిగా మా దడవతి పెట్టాను నేను దడవతి పెట్టాను నేను దానికి ఇస్తాను అంటున్నా కదా నేను దడవతి పెట్టాలని అన్నప్పుడు కలసిగా కులం బంద్ చేసి డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ దున్నకద్దని చెప్పింది. మళ్ళీ ఈ ఓనర్ల దగ్గరికి ఓనర్లను డాక్టర్ డ్రైవర్లకు చెప్పిండ్రు. అంతే మీరు పోతారంటే ఇప్పుడు మీరు 3 రోజులలో ఆయన ఒక్కొని తింటే మాది అందరు తినద్దు అని మన ఓనర్ వెంకటరెడ్డి గుస్కిందో వెంకటరెడ్డికి వచ్చిండ్రు. బంక సాయిలు దున్నితే ఆయన పోయి చెప్పొచ్చిండ్రు దున్నకాళ్ళకు పోకద్దని. ఇక ఓళ్ళు అచ్చులు లేదు మేము భయపడుతున్నాం మేము అంతా మమ్మల్ని బెదిరిస్తుందని ఎవ్వరు అచ్చులు లేదు ఎవరు చేసులు లేదు. ఇక మేము మాకు వాన భయం కూడా ఉన్నది సారు. ఆడికి పోతే పొలం కాడికి పోతే ఆడ గుండ్రవు వేసిండు హోటల్ ఇద్దరి నడుమ పెద్ద మాట ఉన్నది. ఆ మాట కాడికి పోయినా కానీ అన్న వేసి పుడుకుతా అని తిట్టుడు పొట్టచ్చు ఇక అందరూ మా అన్న కొడుకు నాకు గొడవ అయితే ఏం చేశారంటే మా కళ్ళపల్లి ఒకసారి వీడెత్తే ఒకసారి 10,000 తీసుకున్నారు, ఒకసారి 75,000 తీసుకున్నారు, ఒకసారి 45,000 తీసుకున్నారు. ఒకసారి నాకు ఇవన్నీ తీసుకుంటే కూడా మళ్ళీ ఒకనాడు వీడెత్తి నేను పోకపోతే పూల బహిష్కరణ చేసి డాక్టర్ దున్నద్దు డ్రైవర్లకు అడుగుతుంది డ్రైవర్లకు చెప్పారు మా పెద్ద మనుషులు ఇవన్నీ చేసుకుంటారు అని కానీ మొన్న లాస్ట్కి అత్తే కూడా నేను 20 తారీఖు బీడిస్తారేమో రమ్మంటారేమో అని 7 దాకా చూసింది. 7 దాకా చూసి మొన్న 20 తారీఖు నాడు బీడీ చేయలేరు. పోషావాళ్ళ కాడ రామరాట పోషావ కాడిపోతే ఆనాడు పాలు పంపలేరు, ఇంకోటి మాలకి కాడిపోతే ఆనాడు పాలు పంపలేరు, ఇంకోటి నలుగోషావ కాడిపోతే ఆనాడు పాలు పంపలేరు. ఈ 3టకు మళ్ళీ నేను ఏడన్నా నిలబడితే హోటల్ కాడ నిలబడితే నన్ను చూసుకుంటే నవ్వుడు నా దగ్గరికి వెళ్ళి గడు దూరం పోయి నవ్వుడు ఇటు పోయి ఇటు నవ్వుతారు అటు పోయి అటు నవ్వుతారు. ఊళ్ళో లాగి ముచ్చట నేను ఒక్కొక్కడే మాట్లాడతాడు ఒక్కొక్కడేమో ముచ్చట. 4 మంతెన నర్సయ్య శేర్ శంకర్ మంతెన రాజేందర్ ఏల్పుల నందం 4 కలిసి నా ఇంటి మీదకి కూడా వచ్చారు. ఒకనాడు ఇంటి మీదకి వచ్చి నేను చెప్పినట్టు ఇంతవా ఈనవా నేను వినకపోతే ఏడికి వస్తావు పూర్ణ ఏడికైనా మళ్ళీ మా దగ్గరికి వస్తావు. ఎస్ఐ ఏం చేయడు, సిఏ ఏం చేయడు, ఎస్పీ ఏం చేయడు. ఎవ్వరు కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయినా కదా ఇంతకుముందు నువ్వు ఆడికైనా కానీ మా దగ్గరికి వస్తావు. మళ్ళీ మేము చెప్పినట్టే వింటాం. మేము చెప్పినట్టు వినకపోతే నేనేం చేయాలి నాకు చేస్తాం. ఇంటికి మీదకి వచ్చి ప్రభుత్వం ఒక్కోసారి మాకు న్యాయం చేయాలి. ఇవన్నీ రాసి ఇచ్చినందుకు మాకు ఆర్టీ ఆఫీస్కి ఇచ్చినాం న్యాయం చేయాలన్నదాన్ని కోరుకుంటున్నాం.